గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా ఏదైతే మాట ఇచ్చినామో గత 12 ఏళ్లకెళ్ళి రేషన్ కార్డులు లేవు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి బిడ్డకు ఇల్లు లేని ప్రతి బిడ్డకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహకారం చేస్తామని ఒక కళ కావచ్చు. అదేవిధంగా చాలా ఏదంటే భూమి లేని వాళ్లకు ఇంతకుముందున్న ప్రభుత్వాలు కేవలం భూమి ఉన్న వాళ్ళకే ఈరోజు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. భూమి లేని ఆడపడుచుల కింద ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు. ఇలా ప్రతి ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఈరోజు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే గరీబుల కోసమే పనిచేస్తుందని ఒక నిదర్శనమే ఈ గ్రామ సభలు. ఎక్కడ చూసిన రాష్ట్రంలో అక్కడక్కడ చిన్న చిన్న కేవలం ఏదైనా బీఆర్ఎస్ వాళ్ళు కేవలం కక్షతోని డిస్టర్బ్ చేయాలని కొందరు ఏళ్ల మీద లెక్కబెట్టి వాళ్ళే మాత్రం డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తున్నారు ఈ దౌలతాబాద్ మండలంలో మండల కేంద్రంలో ఎంత ప్రశాంతంగా జరిగింది. ప్రజలందరూ ఇట్లా వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ దరఖాస్తులు తీసుకుంటున్నారు. రాని వాళ్ళకి ఇట్లా అవకాశం మళ్ళా ప్రభుత్వం ఇచ్చింది. రాని వాళ్ళకి ఇట్లా మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఇప్పటికే ఒక దౌలతాబాద్ పట్టణంలోనే దాదాపు 900 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఈరోజు 900 ఇండ్లు కేవలం ఒక పట్టణంలోనంటే మండలం మొత్తం ఈరోజు మళ్ళొకసారి ఏదైతే గరీబులకు ఒక పండుగ వాతావరణం కల్పించే బాధ్యత తీసుకున్నది ఈ మన యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేము ఈ గ్రామ ప్రజలుగా, ఈ ప్రాంత ప్రజలుగా, కూడంగల్ నియోజకవర్గ ఒక ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీరు చేసే ఈ సంక్షేమ పథకాలు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత 15 సంవత్సరాలుగా అధికారాన్ని చేపట్టే విధంగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మనకు ఇల్లు వచ్చింది, గత 12 ఏళ్లకెళ్ళి నాకు రేషన్ కార్డు లేదు, మళ్ళీ వచ్చింది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు కాబట్టి నా కళ సాకారమైందని అందరూ చెప్తున్న సంతోషము ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర కేబినెట్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కార్య గారికి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ మాటను నెరవేర్చుకున్నందుకు ఈ రోజు కూడంగల్ ప్రజల తరఫున, దౌలతాబాద్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.